హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 18 ఏళ్ల పడుచు పిల్లలకు కలిగే కామ కోరికలు. 18 ఏళ్ల పడుచు పిల్లలకు అనేక రకాల కామ కోరికలు కలుగుతాయని కామసూత్రాల్లో చెప్పబడింది. ఈ వయసులో ఆడపిల్లలకు కామ కోరికలు కలిగి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. 18 ఏళ్ల వయసులో కామాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కామంపై పిచ్చి వల్ల బాయ్ ఫ్రెండ్ను మెయింటైన్ చేస్తారా, లేదా కామాన్ని అలాగే కంట్రోల్ చేసుకుని జీవిస్తారో, ఇలా అనేక సందేహాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 18 ఏళ్ల వయసు ఆడపిల్లలకు అందరికీ సెక్స్ కోరికలు కలగడం సహజం. ఎందుకంటే ఈ వయసులో సెక్స్ సెల్స్ అధికంగా విడుదలై వాళ్ళు హార్మోన్లో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్క అమ్మాయిలకు సెక్స్ పై కోరికలు ఉంటాయి. అయితే కొందరు వీటిని కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే చదువుల కారణంగానో లేదా కుటుంబ పరిస్థితుల వల్లనో కావచ్చు. కానీ కొంతమంది మాత్రం వీటిని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకు సెక్స్ సెల్స్ అనేవి విపరీతంగా విడుదలై వారిలో కామాన్ని చెలరేగిస్తాయి. ఈ వయసులో కామ కోరికలు కలిగి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే బావుండు అని అనిపిస్తుంది. కామం ఎక్కువై పురుషులు కనిపిస్తే చాలు శృంగారంలో ఎంజాయ్ చేయాలని తహతహలాడిపోతుంటారు. ఈ వయసు ఆడపిల్లల్లో ఉడుకు రక్తం వల్ల సెక్స్ కోరికలు కలిగి ఇటు చదువును వదులుకోలేక అటు కామాన్ని కంట్రోల్ చేసుకోలేక నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి స్త్రీలలో కొందరు బాయ్ ఫ్రెండ్ను మెయింటైన్ చేస్తారు. అందరూ అలా డేర్గా ఉండరు కదా. కాబట్టి బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు తన ఫ్రెండ్స్లో నచ్చిన వారితో ఒకరికి ఒకరు తమ శృంగార కోరికలను తీర్చుకుంటుంటారు. ఇలా చేసే కాస్తైనా కామ కోరికలు తగ్గుతాయని ఇలా చేసుకుంటారు. 18 ఏళ్ల వయసులో ఆడపిల్లలు ఎక్కువగా లంగా ఓనీలు వేసుకుని వారి గుండ్రటి బొడ్డును పురుషులకు కనిపించడానికి ఆ లంగాను కిందికి కట్టి ఓనీను పక్కకు తీసివేస్తారు. తన ఎదలను బొడ్డును తనకు నచ్చిన మగాళ్లకు చూపించి తృప్తి పడుతూ ఉంటారు. ఈ వయసులో తన స్తన్యాలను ఎవరైనా వచ్చి పట్టుకుంటే బావుండు అని ఆశపడతారట. ఇలాంటి స్త్రీలకు మగాడు కనిపిస్తే చాలు వీరిలో శృంగార కోరికలు విపరీతంగా విడుదలై సిగ్గు విడిచి పరపురుషునితో శృంగారానికి సిద్ధపడతారట. పెళ్లికి ముందు ఇలా చేయడం తప్పని తెలిసినా కూడా తప్పక కామాన్ని తట్టుకోలేక శృంగారానికి సిద్ధపడతారట. ఇలా అందరూ చేయకపోయినా కొందరు టీనేజ్ ఆడపిల్లలు మాత్రం తప్పకుండా చేస్తున్నారు. అందరూ ఇలా ఉంటారని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.